యొక్క వలలు విడిచిపెట్టి వచ్చాడు పేతురు. ఎప్పుడైతే ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఆ యొక్క వలలు విడిచిపెట్టి పేతురు వచ్చాడు, పేతురు దేవుడు మామూలుగా వాడుకోలేదు. ఎన్నిక లేని పేతురు, చదువు లేని పేతురు అంటారు కదా, విద్య లేని పామరులు ఇక్కడికి వచ్చారు. ఏ చదువు లేనుడండి పేతురు, ఏ జ్ఞానము లేనివాడు పేతురు. గలిలయ సముద్ర తీరములో అందరికంటే బాగుగా వేటాడగలిగిన వాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని మాట విని ఎప్పుడైతే ఆ స్థలాన్ని విడిచి ఆ యొక్క వలలు విడిచిపెట్టి ఎప్పుడైతే పేతురు వచ్చాడు, నా ప్రియ దేవుని, పేతురు అడుగు పెట్టిన ప్రతి స్థలములో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు ఒక ప్రసంగం చేస్తే 3000 మంది మార్పు చెందారు. పేతురు ఒక ప్రసంగం చేస్తే 5000 మంది మార్పు చెందారు. అంతటి గొప్ప ఘనమైన పాత్రగా దేవుడు పేతురు వాడుకున్నాడంటే అర్థం, నా ప్రియ దేవుడు, పేతురు వేరే దేవుణ్ణి మనం వేరవ్వాలి.